సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారత అభ్యర్థిని ప్రకటించింది. లాస్యానందిత సోదరి దివంగత సాయన్న కుమార్తె నివేదితను భారత అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. కంటోన్మెంట్ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముగిసింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21న నామినేషన్ వేయనున్న నేపథ్యంలో అదే రోజు భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం సూచించారు. మే తొలి వారంలో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేసిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో భారాస నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెదక్ లోక్సభ అభ్యర్థి ప్రచారానికి చెందిన రథాలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 125 రోజులైనా రుణమాఫీ చేయలేదన్నారు. నిరుద్యోగ భృతిపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసనసభ సాక్షిగా అబద్దాలు చెప్తున్నారని కూడా విమర్శించారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా వెల్లడించింది. గతంలో పేర్కొన్న గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 9వ తేదీ నాటికి 1.93 లక్షల మందే టెట్ కు దరఖాస్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015 నుంచి ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల మంది అర్హత సాధించారు. పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు నిరసన సెగ తగిలింది. రామగుండంలోని DGK-1 ఇంక్లైన్ బొగ్గు గనిలో కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర నేతలు ప్రచారానికి వెళ్లారు. ఈశ్వర్ బంధువులను గని లోపలికి దించకుండా పైన విధులు అప్పగించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ రూమ్ లో కూర్చునే నాయకులకు తమ సమస్యలు ఇలా తెలుస్తాయంటూ మహిళలు ప్రశ్నించారు. వర్క్ షాప్ నుంచి మహిళా కార్మికులను మూకుమ్మడిగా బదిలీ చేసినా ఎందుకు పట్టించుకోలేదని కూడా నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరపున ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, సినీ నటుడు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది గెటప్ శ్రీనులను ప్రచారకర్తలుగా నియమించారు. తెదేపా భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరులపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్లు అతిక్రమించారంటూ కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా CS వద్ద గొడవ సృష్టించారని సెక్షన్ 143 సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ ధ్వంసంపై సెక్షన్ 427 కింద కేసు రిజిస్టర్ అయింది. కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేటు సెక్యూరిటీగా ఉన్నవారిని, వారి దగ్గర పనిచేసిన వారందరినీ కడప జిల్లాలో హోంగార్డులుగా నియమించారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వీరంతా అధికారులను తప్పుదారి పట్టించే అవకాశం, కీలక సమాచారాన్ని వైకాపా నాయకులకు చేరవేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని, లేని పక్షంలో ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కూడా డిమాండ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కలెక్టర్ జోక్యం చేసుకుని పేదల ఆస్తుల్ని కాపాడాలని కూడా విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కాకాని ఆయన అల్లుడి కంపెనీ కోసం అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. సుధాకర్ అనే వ్యక్తికి
కాకాని అల్లుడు ఫోన్ చేసి బెదిరించారు. బినామీ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కున్నారు. ఇళ్ల పట్టాలను శాశ్వత పట్టాలుగా మార్చి జీవో తెచ్చారు. ఆ పట్టాలను వైకాపా నాయకులు తమ ఇళ్లలో పెట్టుకున్నారు. 40 ఏళ్ల నుంచి ఆధీనంలో ఉన్న భూములను కబ్జా చేస్తారా అని ప్రశ్నించారు. వైకాపా ఎమ్మెల్సీ హిందూపురం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత మహమ్మద్ ఇక్బాల్ తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్ ఇటీవలే వైకాపాకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖలను సీఎం జగన్ మండలి చైర్మన్ కు పంపారు.